మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. రవీంద్ర గారు నమస్కారం అండి. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో ఏంటి ఈసారి మహానాడు స్పెషల్ ఏంటి? జగన్ అడ్డాలో పెట్టారు కడపలో. అలా ఏం లేదండి, ఇప్పుడు స్టేట్ లో ఎక్కడైనా చేస్తాము కానీ కాకపోతే అంతకు ముందు ఇక్కడ ఏంటంటే అకామిడేషన్ ఇవన్నీ కూడా సరిపోవని ఉద్దేశంతో అప్పట్లో ఇదైంది. ఇప్పుడు అందరూ ఈసారి పెడదాం ఇక్కడ అని చెప్పి అనుకుని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే 44 years లో చాలా దాదాపు అన్ని ప్రాంతాలు కూడా ఈ మీటింగ్స్ జరిగినాయి. మరి ఫస్ట్ టైం ఇప్పుడు కడపలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఓకే సార్, అంటే ఈసారి ఏంటి తీర్మానాలు ఏముండబోతున్నాయి? తర్వాత కార్యకర్త అధినేత అని కూడా ఒకటి ప్రధానంగా ఉండబోతుంది అంటున్నారు. అవునండి, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈనాడు లోకేష్ గారు కానీ ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో బలం ఏ పార్టీకి లేని అంత స్ట్రెంత్ తెలుగుదేశం పార్టీకి ఉంది. మరి అందుకనే సంస్థాగతంగా పార్టీ నిర్మాణం ఇవాళ కొత్తగా మేము గతంలో 44 సంవత్సరాల క్రితం ఏదైతే గ్రామ కమిటీలు ఉన్నాయో ఇప్పుడు మేము కేఎస్ఎస్ అని ఇలా అన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఇంకా మరింత ఇప్పుడు మా కమిటీలు ఏంటంటే చేరువుగా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడం, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాళ్ళకి అండగా వాళ్ళకి సపోర్ట్ గా పోరాటం చేయడం, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆది నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అదే ఇది సంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాం. రేపు ఈ తీర్మానాల్లో కూడా రాష్ట్ర అభివృద్ధి మీద, సంక్షేమ కార్యక్రమాల మీద, అలాగే ఇప్పుడు కార్యకర్తల సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేసుకున్నాం. కార్యకర్తలకి కొంత సపోర్ట్ చేయడానికి ఇన్సూరెన్స్ కానీ ఎవరికైనా ప్రమాదం జరిగితే వాళ్ళు అది కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యకర్తలే ఫస్ట్ నుంచి కూడా పార్టీని లీడ్ చేస్తున్నారు. నాయకులు వెళ్ళారు. నాయకులు ఇన్ని సంవత్సరాల్లో అనేక సంక్షోభాలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ఆనాటి ఉన్నటువంటి కొన్ని పార్టీలు ప్రయత్నం చేసినా ఒక్క నాయకుల్ని ఏమన్నా తీసుకెళ్ళగలిగారు. కార్యకర్తలు ఎక్కడ లేదు. కోటి సభ్యత్వాలు ఉన్నటువంటి ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని. ఇవాళ సంస్థాగతంగా నిర్మాణం అనేది అది తెలుగుదేశం పార్టీకి స్ట్రెంగ్త్, కార్యకర్తల స్ట్రెంగ్త్ అండి. సార్ ఒకటి, ఇప్పుడు లోకేష్ కు ఎలివేషన్ ఇవ్వచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించవచ్చు అని వార్తలు వస్తున్నాయి. అవకాశం ఉందా? రెండు బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి కూడా కార్యకర్తలతోనే ఎక్కువ మమేకం అవుతూ వచ్చారు. కార్యకర్తల సంక్షేమ నిధికి ఏర్పాటు చేసింది కూడా మరి ఆ రోజున లోకేష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెంబర్షిప్ లు, సభ్యత్వాలు, ఇన్సూరెన్స్లు, ఈ స్కీమ్ అంతా కూడా వారు చేసినటువంటి ఆలోచనే. అట్లాగే పార్టీ నిర్మాణంలో కూడా వారి పాత్ర చాలా ఉంది. నిరంతరం పార్టీ గురించి, పార్టీ నిర్మాణం గురించి, పార్టీలో ఏదైతే ఎన్టీ రామారావు గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఆ రోజు రామారావు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీని నిర్మాణం చేశారు, అదే రీతిలో ఇవాళ లోకేష్ గారు కూడా చేస్తున్నారు. అది మాకు ప్రత్యేకతగా అనేవి అనిపించినది. ఆయన కొనసాగిస్తా ఉన్నారు. అంటే ప్రమోషన్ ఏమైనా అవకాశం ఉందా సార్ పార్టీ పరంగా? ఎందుకంటే మొన్నటి వరకు డిప్యూటీ సీఎం చేయాలని మీరంతా డిమాండ్ చేశారు. సరే, పొలిటికల్ గా రాజకీయ పదవి కంటే ఇప్పుడు పార్టీ పరంగా ఏమైనా ఇవ్వచ్చా? అవకాశం ఉందా? ఆల్రెడీ ఇప్పుడు ఆయన జనరల్ సెక్రటరీగానే ఉన్నారు. ఇంకా ఆయన పార్టీ నిర్ణయం ఎక్కువ ఆయనే చూసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు కార్యకర్తలకు కొంత అసంతృప్తి ఉన్నట్టు కనబడింది మొన్నటి వరకు. అధికారంలోకి వచ్చిన వైసీపీ వాళ్ళదే ఇంకా నడుస్తుంది, చాలా చోట్ల ఆ సింపథైజర్స్ కి ఎక్కువ వర్క్స్ నడుస్తున్నాయని చెప్పి దాన్ని ఏమైనా గుర్తించారా? దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారా? ఎందుకంటే సోషల్ మీడియాలో మీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. అదంతా ఇప్పుడు మధ్యలో ఈ కొంతమంది చేసే కార్యక్రమాలు కానీ నిజమైన కార్యకర్తలు ఎప్పుడు కూడా పార్టీ నిర్మాణం పట్ల కానీ, పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అనేక కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇవాళ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్తున్నాం. వాటన్నిటిలో కూడా కార్యకర్తలను ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు కూడా బాధ్యత తీసుకుని కిందకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగానే ముందుకు వెళ్తా ఉన్నాయి తప్ప కార్యకర్తల్లో ఎక్కడ కూడా అసంతృప్తులు అనేది ఏదో కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారం తప్ప నిజమైన కార్యకర్తల్లో అలాంటి నిరాశ నిస్పృహలు ఉందండి. ఇది నిరంతరం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్తలకి కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళు ఫీల్డ్ లోకి వెళ్ళి వర్క్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి.
సో మొత్తం ఇన్వైటీస్ ఎంతమంది సార్ మహానాడుకు? మొత్తం ఇన్వైటీస్ ఎంత? ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యాయా? ఏంది మహానాడు ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలకి ప్లస్ కార్యకర్తలకి? అదే ఇప్పుడు కార్యకర్తలకి సంస్థాగత నిర్మాణం కానీ, పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ, పార్టీ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అది ఆనాడు అన్నగారు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు, ప్రజలు మారుతున్నటువంటి మార్పుల్లో కార్యకర్తల పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటది. దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకోవాల్సినటువంటి ఇప్పుడు మనకి మా గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఉంటాయి, గ్రామ స్థాయి నుంచి తీర్మానాలు తీసుకుంటారు. అవి మండల స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఆ ప్రధానమైనటువంటి తీర్మానాన్ని కూడా తీసుకుని ప్రజా సంక్షేమం కోసం కానీ, అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఇవాళ మార్పు చెందుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏదైతే P4 కానీ, ఇలా పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం ఇవన్నీ కూడా రేపు చర్చించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ తీసుకున్నటువంటి చాలా విస్తృతమైనటువంటి మార్పులు, అలాగే పవర్ మీద కానీ, అగ్రికల్చర్ మీద కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మీద కానీ, ఇవన్నీ కూడా చాలా విషయాలు రేపు చర్చ అవుతాయండి. చేయాలని కొందరు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు కదా, ఈ మహానాడులో మరి అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారు? సారును ఇంకా పైన అధిష్టానం అంతా కూడా ఆలోచించి చేస్తారండి. తొమ్మిది స్థానం ఆయన చేస్తున్నారు. తొమ్మిది స్థానం ఆయన కార్యకర్తల కోసం, నాయకుల కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నారు. అది ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటున్నారు. సార్ ఒకటి, ఇప్పుడు మొన్న తెనాలిలో నిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది బాగా వైరల్ అవుతుంది. రోడ్డు మీదనే పోలీసులు కొడితే దాని వైసీపీ రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు. సో ప్రధానంగా ఇప్పుడు మీ 1 year పాలన మీద వచ్చిన విమర్శ ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది టీడీపీ, అంటే వైసీపీ కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారు. ప్లస్ పోలీసులు ఆ తెనాలి ఇన్సిడెంట్ వీడియో కూడా మీరు చూసుంటారు, వైరల్ అయింది. అవునండి, అక్కడ ఏం ఇన్సిడెంట్ ఏంటనేది మనం కూడా చూడాలి కదా. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ని వాళ్ళు గంజాయి మత్తులో వాళ్ళు చేసినటువంటి అరాచకాన్ని కూడా మనం ఒకసారి చూడాలి కదా. అయితే అక్కడ ఎలా అనేది చట్ట ప్రకారం జరుగుతాయండి. ఇప్పుడు వాళ్ళు చేసింది 100% తప్పే. ఎవరైతే గంజాయి తాగి పోలీసుల మీద తిరగడం అనేది 100% తప్పే. ఇవాళ ఆ గంజాయిని కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాల కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడన్నా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా సీరియస్ గా ఉండాల్సిన అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ కొల్లు రవీంద్ర గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించారు.